హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక పెన్సిల్ స్కెచ్ అయితే వేశాను. అది వచ్చేసి మన బాలగణేష్ పెన్సిల్ స్కెచ్. ఒకసారి లాస్ట్ వరకు చూసి వీడియో ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, టైం ల్యాప్స్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మొత్తం అయితే పెట్టలేము కాబట్టి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనకి డ్రాయింగ్. సో టైం ల్యాప్స్లో అప్లోడ్ చేస్తాను. అందరూ లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇక మొదలెడదాం మన డ్రాయింగ్. ఇది వచ్చేసి మనకి బాలగణేష్ డ్రాయింగ్ అండి. ఇది ఎట్లంటే బాలగణేష్ కూర్చొని లడ్డు తింటుంటారు అనమాట ఆ డ్రాయింగ్. సో మొత్తంగా ఇది వచ్చేసి మనం ఇప్పుడు నేనైతే టైం ల్యాప్స్లో అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఓవరాల్ అవుట్లైనింగ్ గీసాను అనమాట. అంటే ఫస్టే మొత్తం లేకుండా ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటే ఫస్ట్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. అవుట్లైన్ అంతా ప్రాపర్గా వచ్చింది అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే తర్వాత మనం ఇంకా డ్రాయింగ్ మొత్తం థిక్గా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా అవుట్లైన్ మొత్తం ఫినిషింగ్ ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ అంతా అవుట్లైన్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఎండింగ్లో ఫినిషింగ్ అనేది ఇస్తాం. అది ఎందుకంటే మనకి ఫస్టే ఫినిషింగ్ ఇచ్చామంటే ఏమన్నా తప్పు అయితే మళ్ళీ ఎరేజ్ చేస్తే ఆ మార్కింగ్స్ అనేవి పోవు అనమాట. సో ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట డ్రాయింగ్. మరలా ఓకే ప్రాపర్గా వచ్చింది అంటే ఇంకా ఫినిషింగ్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, మనకి ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా అవుట్లైన్ డ్రాయింగ్ అయితే అయిందనమాట. సో మనం ఇప్పుడు ఇంకా దీనికి ఇక్కడ నుండి ఫినిషింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఫినిషింగ్ అంటే థిక్గా చేయడం మొత్తం. మనకి ఇప్పుడు ఓన్లీ చూడండి, మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. ఓన్లీ లైట్గా కనపడుతుంది మనకి, జస్ట్ లైనింగ్స్ మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు మనము ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి ఇంకా. సో అక్కడ చూడండి, నేను ఫస్ట్ అవుట్లైన్ వేసాను. ఇప్పుడు మనకి ఎక్కడ సర్కిల్స్ లాగా పెడుతున్నాను నాకు క్రౌన్కి. సో అది మనకి ఇనిషియల్గా వచ్చేసి అవుట్లైన్ వేసుకుంటే తర్వాత ప్రాపర్గా ఉంది అని మనకు అనిపించింది అంటే ఓకే, ఇంకా మనం ఇంకా అవుట్లైన్ వేసుకోవడం మొత్తం ఫినిషింగ్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, ఫస్ట్ క్రౌన్ అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. మనకి టైం ల్యాప్స్లో ఎందుకు అప్లోడ్ చేశానంటే మొత్తం వీడియో పెట్టాలంటే చాలా టైం వస్తుంది అనమాట. మనకి డ్రాయింగ్ వేయడం లేట్ అవుతుంది కదా, సో డ్రాయింగ్కి టైం పడుతుంది కదా. సో అంత డ్రాయింగ్ మనం ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేము. సో అందుకు టైం ల్యాప్స్లో అయితే అప్లోడ్ చేశాను. సో మనకు వచ్చేసి ఫినిషింగ్ ఇది వచ్చేసి నాకు మొత్తం ఎంత టైం పట్టింది అంటే ఓవరాల్గా ఒక 45 minutes పట్టింది ఈ డ్రాయింగ్ వేసేయడానికి. మొత్తం ఓవరాల్గా అవుట్లైన్ మొత్తం ఫినిషింగ్ అంతా కలిపి 45 minutes అయితే పట్టింది. నేను అంత బాగా వేశానని ఏం చెప్పట్లేదు, కానీ ఓకే ట్రై చేశాను. మీరే చెప్పాలి ఎలా వచ్చిందో, డ్రాయింగ్ ఎలా ఉంది అని చెప్పి. చూడండి ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫినిషింగ్ అయితే బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకో ఓవరాల్ మార్క్స్ వచ్చేసి మీరే ఇవ్వాలి రేటింగు. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడైతే మనము ఫినిషింగ్ అయితే చేస్తున్నాము. ఐస్ ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ఒకసారి మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కువ డ్యూరేషన్ అయితే ఏం లేదు, సో తొందరగానే అయిపోతుంది. కొంచెం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి నా ఎఫర్ట్స్కి కొంచెం మీరు వాల్యూ ఇచ్చి కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఏదైతే తొండం అయితే ఫినిషింగ్ చేస్తున్నాము. చూడండి ఒకసారి. నాకు డైలీ వీడియోస్ ఏదో ఒక కంటెంట్ మీద తీయాలని ఉంది, కానీ ఏం చేయాలి, అన్నీ ఉన్నవి ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది చాలా చేస్తున్నారు. సో మనం కూడా వాళ్ళలాగే చేస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏదైనా యూనిక్గా చేయాలి అని చూస్తున్నాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో జాబు ఇది రెండు మేనేజ్ చేయాలంటే అవ్వట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. మీరు కూడా ఏమైనా మీ సైడ్ నుండి ఏమైనా మంచి కంటెంట్ ఉంటే ఒకసారి కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నేనైతే చేసేకి ట్రై చేస్తాను ఖచ్చితంగా అయితే ఇప్పటి నుండి కొంచెం చేయాలి అని అనుకుంటున్నాను. ఆ భాగంగానే ఇప్పుడు ఈ వీడియో కూడా డ్రాయింగ్ వేసి కొంచెం కంటిన్యూగా వీడియోస్ చేయాలి అనే ఇదిలోనే డ్రాయింగ్ అయితే వేస్తున్నాను నేను. చూడండి ఒకసారి, మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఏదైనా మీ సైడ్ నుండి ఏదైనా మంచి కంటెంట్ అనేది ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. నేను కమెంట్స్ చూసి ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. యూనిక్గా చేయడానికే నేను యూనిక్గా చేయాలి, వద్దు అందరిలాగా చేస్తే ఏముండదు అని చెప్పి ఇంకా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ప్రాంక్స్ అంటారా, అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయాలని అర్థం కాక
డిఫరెంట్గా చేయాలి అనే ఇదిలో ఇంక మొత్తానికి స్టాప్ అయిపోయాను. సో మీరు ఇప్పుడు ఏదన్నా ప్లాన్ ఇస్తే చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అందరూ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.